పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి మెడికల్ కాలేజీ ముందు మహిళలు ఆందోళనకు దిగారు. మెడికల్ కళాశాలలో కాంట్రాక్ట్ మహిళా కార్మికులను యాజమాన్యం లైంగికంగా వేధిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చేయాలని రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి అటు ప్రభుత్వాన్ని ఇటు సింగరేణి యాజమాన్యాన్ని ఒప్పించి మెడికల్ కళాశాల సాధించుకుంటే మరి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని, నాణ్యతమైనటువంటి వైద్యం అందుతుందని ఎంతో ఆశాభావంతో వ్యక్తం చేసి ఈరోజు మెడికల్ కళాశాల సాధించుకుంటే మరి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో బయటి కాంట్రాక్ట్ వ్యవస్థ ఇతర ప్రాంతాలకు ఏజెన్సీలుగా ఇస్తే మరి విచ్చలవిడిగా ఉద్యోగాలు అమ్ముకొని ముఖ్యంగా మహిళా కార్మికులను శానిటేషన్ విభాగం అయితేనేమి, సెక్యూరిటీ విభాగం అయితేనేమి కొంతమంది కామ పిశాచులు ఆడపిల్లను లైంగికంగా వేధింపులకు గురి చేస్తూ ఉంటే మరి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి కొంతమంది నేను శ్రీధర్ బాబు అనుచరుణ్ణి, నేను రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారి అనుచరుణ్ణని చెప్పుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మీ ప్రజాప్రతినిధులు ఆడపిల్లలను వేధింపమని చెప్తా ఉన్నారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మహిళా కార్మికులు ఎక్కడైతే ఉంటారో అక్కడ తప్పకుండా ఒక చట్టం తీసుకురావాలి. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళను కూడా ఇలా హింసించి బాధ పెడుతున్నారు. అట్లాంటి వాళ్ళకు కూడా ఈ డిపార్ట్మెంట్ కూడా భయం పుట్టేలా ఉండాలి. డిపార్ట్మెంట్ కూడా ఈ ప్రిన్సిపాల్ ఇక్కడ ప్రిన్సిపాల్ ఉండి ఆమె హైదరాబాద్కి వెళ్ళడం, వారానికి ఒకసారి రావడం, ఇక్కడ అసలు చూసుకోవడం లేదు. ఎక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది అమ్మాయిలు ఇక్కడ చదువు కోసం వస్తున్నారు, జాబులు చేయడానికి వస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది రేపు ఇట్లా కొనసాగితే? ఇలాంటి వేధింపులు రేపు మానభంగం జరగడానికి గ్యారెంటీ ఏంది? ఈ ప్రిన్సిపాల్ ఇక్కడ ఒక మహిళ అయి ఉండి కూడా మహిళ గురించి ఏం పట్టించుకోకుండా ఆమె ప్రవర్తన కరెక్ట్ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆ మేడం గారిని వెంటనే ఆమె సస్పెండ్ చేయాలి, ట్రాన్స్ఫర్ చేయాలి. ఆమె ఇక్కడ ఉండడానికి అర్హురాలు కాదు. కాబట్టి ఖచ్చితంగా ఆమె డిస్మిస్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఇలాంటి ఇంకోసారి జరగద్దని కోరుకుంటున్నాను.